హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అభిషేకం అంటే భగవంతుని పవిత్రమైన ద్రవ్యాలతో స్నానం చేయించడం. ముఖ్యంగా శివుడికి చేసే అభిషేకం అత్యంత ప్రీతికరమైనది. అభిషేక ప్రియః శివః అని అంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో పురాణాలు స్పష్టంగా వివరించాయి. పూజలో వాడే ముఖ్యమైన అభిషేక ద్రవ్యాలు మరియు వాటి విశిష్ట ఫలితాలు ఇప్పుడు చూద్దాం. 1. జల అభిషేకం. గంగమ్మ తల్లి స్వరూపమైన జలంతో అభిషేకం చేయడం అత్యంత సాధారణం. పవిత్ర నదుల నీటితో అభిషేకం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. కోరికలు నెరవేరడానికి, చిత్తశుద్ధికి ఇది పునాది. 2. ఆవు పాలు. పాలు సాత్విక గుణానికి ప్రతీక. ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. 3. పెరుగు. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే గజబలం లభిస్తుందని చెబుతారు. 4. నెయ్యి. ఆవు నెయ్యితో చేసే అభిషేకం వ్యాధి నివారణకు మరియు మోక్షప్రాప్తికి దోహదపడుతుంది. ఇది మనిషిలోని మేధస్సును, తేజస్సును పెంచుతుంది. 5. తేనె. తేనెతో అభిషేకం చేయడం వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఇది దారిద్ర్యాన్ని తొలగించి తీపిలాంటి మధురమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. 6. చెరకు రసం. చెరకు రసంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం లభించి అప్పుల బాధలు తొలగిపోతాయి. శత్రువులపై విజయం సాధించడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. 7. విభూతి. శివుడికి విభూతి అభిషేకం అంటే పంచప్రాణాలు. దీనివల్ల పాప విముక్తి కలుగుతుంది. అరిషడ్వర్గాలపై విజయం సాధించి వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని పొందుతారు. 8. పండ్ల రసాలు. నారింజ, మామిడి, ద్రాక్ష వంటి తీపి పండ్ల రసాలతో అభిషేకం చేయడం వల్ల రాజయోగం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 9. గంధం. గంధపు నీటితో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మనసులోని ఆందోళనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఇది చల్లదనాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుంది. 10. కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి లాభాలు చేకూరుతాయి. ద్రవ్యం ఏదైనా సరే నిశ్చలమైన భక్తితో చేస్తేనే ఫలితం దక్కుతుంది. అభిషేకం అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు, అది మనలోని అహంకారాన్ని కడిగివేసి దేవత్వానికి దగ్గర చేసే మార్గం. మరిన్ని విషయముల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కు షేర్ చేయండి.